దగ్గర రావచ్చు దుక్కికి, ఒక ఎకరానికి. సో ఇది మనం దుక్కిలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విత్తనం అనేది ఎక్కడ తీసుకోవడం జరుగుతుంది? అయితే సాలూరులో తీసుకోవడం జరుగుతుంది. మీరు సాలూరులో తీసుకోవడం జరుగుతుంది. ఒక ప్యాకెట్ ఎంత ఉండదు? ప్యాకెట్ అయితే ఈ భారత్ అనే విత్తనం అయితే 1500. 1500. సో ఇంకా మంచిది కావాలంటే ఇంకా ఉన్నాయి 1500, 1600, 17, 18, 19 వరకు ఉంటాయి. అయితే ఒక ఎకరానికి మనకి ఎన్ని ప్యాకెట్లు అనేది పట్టడం జరుగుతుంది? ఎకరాకి అయితే 2 ప్యాకెట్లు పడతాయి. 2 ప్యాకెట్లు. సో మనము ఉడిసిన తర్వాత మనము వాటర్ కానీ ఏవైనా పెట్టని అవసరం లేదా? పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. ఈ బోధులు అవుతామా దుక్కేసిన తర్వాత బోధులు లాగిన తర్వాత ముందు వాటర్ పెట్టిన తర్వాత అప్పుడు విత్తనము అనేది ఉడుచుకోవాలి. ఎందుకంటే అది మెత్తగా నానాలి కదా. నానిన తర్వాత ఉడికితే అది పిక్క అనేది అంటే నీరు పెట్టిన తర్వాత ఉడికితే ఉబ్బేసి మొలకొస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము ఏం చేస్తున్నామంటే ఇదిగో ఈ చూపిస్తున్నది ఈ తారీఖు అనేది వాటర్ వెళ్తుండే ఫిల్లప్ అయిపోయేసరికి ఈ విధంగా మేము గట్టెట్టుకోవడం జరిగింది. సో దీనికి నేను పెట్టాను, అది ఫిల్లప్ అయిపోయింది అనమాట. అయితే దానికి అనమాట మట్టేయడం జరుగుతుంది ఆ తారీఖు. సో ఎందుకంటే అక్కడ వాటర్ వెళ్ళకుండా నెక్స్ట్ ఇంకొక తారీఖు అనమాట పంపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది అంటే పూర్తిగా అనమాట ఆ తారులో వెళ్ళకుండా అనమాట మనము తిప్పుకోవాలి. వాటర్ అనేది తిన్నగా అలాగే వెళ్ళిపోతాయి. మనము ఏ తారు కావాలంటే ఆ తారీఖు మనం ఇప్పుడు వాటర్ అనేది విడుచుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ తారులో అనమాట నీరుని విడిచిపెట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఏంటని చెప్తున్నారంటే ఒక లైన్ మనం వదులుకుంటే అనమాట వాటర్ కూడా ఫోర్స్గా అనమాట ఒక లైన్కి వెళ్ళడం జరుగుతుంది. సో 2 లైన్ మనం ఎప్పుడు మనం వాటర్ వదలడం జరిగితే కొంచెం లేట్ అవుద్ది అనమాట. ఎందుకంటే 2 లైన్స్ వాటర్ సరఫరా అవుతాయి కదా, కొంచెం లేట్ పడుతుంది. ఒక లైన్ అనుకో స్పీడ్గా మూవ్ అవుతుంది. అందుకని ఒక లైన్ చొప్పున అనమాట చేస్తూ ఉంటారు. సో కొంచెం స్కోర్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో అయితే రెండింటికి అంతా కరెక్ట్ చేస్తుంటారు. ఈ లైన్ అనేది నేను 2 లైన్స్ అనమాట చేయడం జరిగింది. కానీ పర్లేదు, వేగంగానే కలిసిపోయింది. ఇది పురుగు తెలిస్తే ఈ ఆకు అనేది పూర్తిగా లోన కట్ అయిపోయినందున మరొక ఆకు రావడానికి అవకాశం ఉండదు. అందుచేతన వీరికి పురుగు మందు కానీ గుళికలు కానీ వేస్తుంటారు. ఎక్కడ అంటే ఇదనమాట ఇప్పుడు ఆకు వస్తుందే, ఆకు ముదుల్లో వేస్తారు. బాగుంది. వచ్చి ఆకు దగ్గర వేస్తారు. ఎందుకంటే వేరే కింద ఆకు దగ్గర వేసినా పురుగు చావదు. సో అక్కడ ఉంది కనుక అక్కడ వేస్తే వేయాలి, పురుగు చస్తుంది అనమాట. మరలా ఇది పురుగు మొత్తం కొట్టేసింది అనుకో మొత్తం పోతుంది. పురుగు చంపడానికి 2 విధాలు ఉన్నాయి. ఏంటంటే గుళికలు ఉన్నాయి, పురుగు మందు ఉంది. పురుగు మందు అంటే ఏది తీసుకుంటారు? పురుగు మందు అంటే పేరైతే ఇప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాం, ఇంకా కొనలేదు. సాలూరు వెళ్ళి కొనాలి. సో మనం ఆ మొక్కను పట్టుకొని వెళ్ళాలా, లేదంటే పురుగు మందు ఇలా కొరికేస్తుంది అని చెప్తే వాళ్ళే ఇస్తారా? చెప్తే ఇస్తారు. షాప్ దగ్గర ఇలా పురుగు కొరికేస్తుంది అంటే ఇస్తారు. అంటే గుళికలు అడిగితే గుళికలు ఇస్తారు, మనం మందు అడిగి మందు ఇస్తారు. ఓకే. అంటే మనం ఇలా తార్లు వేసుకోవాలంటారు. ఇలా తార్లు వేసుకున్నాం అనుకో ఈ మొక్క అనేది బలం ఉంటుంది అన్నమాట. మట్టి పడితే మాత్రం బలం ఉంటుంది. బలం ఉండడం చేతన ఏ పొద్దున గాలి గాని ఏ తుఫాను గాని వచ్చినా పడదంత వేరంగా చెట్టు అనేది పడే అవకాశం ఉండదు. అవకాశం అయితే లేదు. ఇప్పుడు ఇలాగా మట్టి వేయకుండా ఉంటే గాలికి పడిపోయే అవకాశం ఉంటుంది. సో మనకి చెట్టు కూడా ముదులు అనేది కొద్దిగా వల్లంగా అనేది ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దున సత్తు కూడా ఉంటుంది.
ఎన్ని రోజులు పడుద్ది అంటారు ఇలా తార్లు మనం ఇలా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ప్రతి లైన్ వైజ్గా అనమాట ఈ విధంగా అంటే తార్లు వేసుకోవడం జరిగింది. ఎన్ని రోజుల దాకా లేట్ అయిందంటావు? మీరే చేశారా స్వయంగా లేదంటే ఎవరైనా పెట్టారా? అంటే కూలి మనుషులు పెట్టుకుంటాం, లేబర్ మనుషులకా? ఎన్ని రోజులు అవుద్ది అంటావు ఒక ఎకరానికి? ఎకరానికి అయితే ఒక రోజు అయిపోద్ది. ఒక రోజుకా? ఎందరు మందిని పెట్టుకోవాలి మనం? 6 ఒక రోజుకి సరిపోతుంది. మొక్క సాధారణంగా అంటే మామూలు చిన్న స్థాయిలో అంటే చిన్న మొక్క ఉండగానే బాగా ఎరువులు వేయడం వలన చెట్టు అనేటువంటిది ఇదిగో ఈ విధంగా ఇంత లాగు వచ్చి ఇది ఇంకా చిన్న మొక్కే, ఇంకా గెలేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. కానీ చెట్టు మాత్రము ఎరువుల వలన మంచిగా వచ్చింది. అవునవును. మంచిగా రావడం వలన కనీసం 35 కేజీల గెల వస్తుంది. ఇది సంవత్సరం పంటే కదా? సంవత్సరం పంటే. సో ఇప్పుడు సంవత్సరం పంట అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ చెట్టు అనేది ఒక కటింగ్ అయిపోద్ది. మళ్ళీ ఎన్ని కటింగ్ దాకా మనం తినడం జరుగుతుంది? అంటే ఇది కాకుండా మరొక 2 కటింగ్లు అంటే 3 కటింగ్లు 3 కటింగ్ల వరకు పర్వాలేదు. ఏంటంటే మనము సేనిని అంటే దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం, పశువులేటు రాకుండా మనము ఈ వ్యవసాయం అంటే నీరు కట్టడం కానీ ఎరువులు వేసుకోవడం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటే 3 సంవత్సరాలు ఇందాకలో చేసుకోవచ్చు. దీనిపై మనం ఆధారపడి ఉండొచ్చు. అవును, ఇందాకలో మనం జొన్నకి నీరు కలిపాం కదా, ఆ విధంగా దీనికి కలపరాదు అలాగా? దీనికి కలుపుతాం, మనకి వీలైన కొద్ది కలపగలము. మనకి వీలు కుదరపోతే ఇదిగో ఈ సిస్టమ్ ఉంది కదా, డ్రిప్ సిస్టమ్ అన్నమాట. ఈ సిస్టమ్ పెట్టుకోవచ్చు, పైపుల్ సిస్టమ్. ఈ సిస్టమ్ పెట్టుకున్నా సరే అంటే వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా అన్నమాట, సేవ్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ గా ఉంటది. కాకపోతే దీనికి ఒక వారానికి చెకింగ్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఉంటాయి, వాళ్ళు తిప్పుకొని నీరెటు వేస్ట్ అవ్వకుండా దీన్ని చూసుకోవాలి. సో అలాగైతే ఈ కటింగ్ అయిపోతే సెకండ్ కటింగ్ కి ఒక చెట్టే వదలడం జరుగుతుంది. ఇప్పుడు పిలకలు అనేది అక్కడ 3 ఉన్నాయి కదా, ఇక్కడ 3 ఉన్నాయి అంటే ఇది ఎదర పిలక అంటే ముందు పిలక. ఆ పిలకని వదులుతారు, పెద్దది కాబట్టి దీన్ని వదులుతారు. దీన్ని వదిలి మిగతా కట్ చేస్తారు. దీనికి ఆపోజిట్ గా ఇటుంటే ఆ పిలకను కూడా వదులుతారు. 2 వదులుతారు. పక్క పక్కనే ఉన్నాయి కనుక ఒకటే వదులుతారు. పక్కన ఉన్నాయి కాబట్టి వదలరు. దీనికి ఆపోజిట్ గా అంటే చెట్టుకి అవతల వైపు ఉంది. అవునవును. చెట్టుకి అవతల వైపు ఉంటే ఇక్కడ పిలక వదులుతారు. 2 పిలకలు. అవునవును. అంటే ఇక్కడ ఆపోజిట్ లేదు కాబట్టి ఇది ఒకటే వదులుతారు. అది రెండో కటింగ్ అయిపోతే మూడో కటింగ్ ఎలా వదులుతారు? మూడో కటింగ్ కూడా సేమ్ అలానే వదులుతారు. వీలైతే ఈ 3 ఉన్నాయి కదా, అవును, ఈ 3ట్లోన ఈ ఒక్క పిలక తీసేస్తారు. కొంత ఆపోజిట్ గా అనమాట, ఎదురెదురుగా ఉండి కొంచెం డిస్టెన్స్ గా ఉంటే వదులుతారు. 2 అది ఈ మధ్యలో ఉన్నది మాత్రం తీసేసి మూడో పంటకి మాత్రం జాగ్రత్త చూసుకుంటారు. ఇంకొక 3 years దాకా చూడనవసరం లేదు పంట అన్నమాట. 3 years వరకు పర్లేదు, బాగుంటది. అయితే ఇవేటైతే ఈ చిన్న వేసారు కదా, ఇవి కోకోనట్ దేనికి సంబంధించినవి? ఇవి ఇలా గోకుల్ సెట్లు అంటారు వాటినే, మనం డీలక్స్ కావచ్చు, కెల్లి కావచ్చు, ప్రొడక్షన్ అటు వీటిలో అన్నమాట కలిపే. అదే కాకుండా వేరే ప్రొడక్షన్ ఏదో జరుగుతుంది, వాటిని కూడా ఉపయోగిస్తారు. అంటే కేవలం వీటి గురించి అని కదా, వేరే ఏదో తయారు అవుతుంటది. అయితే అంటే మొక్క అయితే ఇప్పుడు బాగుంది, ఇది చూడండి, ఇది ముదిరంతా బాగుంది. ఈ విధంగా ఉంటే గెల్ల అనేది బాగా వస్తుంది అంటే ఈ విధంగా ఉంటే బాగా వస్తుంది, అంటే ఎక్కువ కేజీలు తూగుతుంటది. అవునవును. కేజీ లెక్కిస్తే లాభం కుదురుతుంది అన్నమాట. లాభం టన్నులతోనే అమ్మేయడం జరుగుతుంది కదా, అమ్మడం జరుగుతుంది. ఇంకా మామూలు గెల ఉంటే గెల కింద ఇచ్చేది వస్తుంది అనమాట. చిన్న గెల వస్తే చిన్న గెల
మామూలు గెల కింద ఇచ్చేలాగా వస్తుంది. అది మనకి ఎక్కువ అంటే నాటుగా గెల వచ్చింది అనుకో టన్ను లెక్క ఇచ్చే అవకాశం వస్తుంది.